మోంతా తుఫాన్ హెచ్చరికల తరుణంలో విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రకాశం జిల్లా యంత్రాంగం సన్నద్ధమైంది. మత్స్యకారులను వేటకు వెళ్లొద్దని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. సహాయక చర్యలు చేపట్టడానికి అవసరమైన సామాగ్రి, నిత్యావసరాలు అందుబాటులో ఉంచుకోవాలని కలెక్టర్ రాజాబాబు సూచించారు. ఈ నెల 27, 28, 29న జిల్లాపై తుఫాన్ ప్రభావం ఉంటుందన్నారు కలెక్టర్. ప్రత్యేక కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. ఈ అంశంపై ఐ న్యూస్ ప్రతినిధి సుధాకర్ అందిస్తున్న రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. ప్రకాశం జిల్లాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పేసి పి రాజాబాబు చెప్పారు. అయితే ఈ నెల 27, 28, 29 తేదీల్లో ప్రభావం ప్రకాశం జిల్లాపై ఎక్కువగా ఉంటుందని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఇప్పటికే జిల్లా కలెక్టర్ రాజాబాబు జిల్లాలో ప్రభావంగా ఏర్పడే పరిస్థితులపై పూర్తిగా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే ఇటు విద్యుత్ శాఖతో పాటు మున్సిపల్ శాఖ, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందితోటి ఆయన సమీక్షను ఏర్పాటు చేశారు. మెంతా తుఫాను ప్రభావం జిల్లాలో ఎక్కువగా ఉంటున్న నేపథ్యంలో ఇటు దాని కారణంగా పర్యవసన ప్రభావంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అయితే అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు జిల్లా కలెక్టర్ చెప్పారు. ఇప్పటికే 3 అంచెల ప్రణాళికతోటి ఈ తుఫాన్ ప్రభావాన్ని ఎదుర్కొనే విధంగా చర్యలు చేపట్టామని చెప్పేసి జిల్లా కలెక్టర్ పి రాజాబాబు చెప్పారు. మరోవైపు అయితే ఈ తుఫాన్ ప్రభావం ఎక్కువగా మత్స్యకార గ్రామ ప్రాంతాలపై ఉంటున్న నేపథ్యంలో ఇటు సింగరాయకొండ, ఉళ్లపాలెంతో పాటు వేటపాలెం, చీరాల, చిన్నగంజాం, కొత్తపట్నం ప్రాంతాల్లో అధికార యంత్రాంగం పూర్తిగా అప్రమత్తమైంది. సముద్రంలో మత్స్యకారులు వేటకు వెళ్లకుండా అధికారులు అయితే ఏదైతే మత్స్యకారులను హెచ్చరించారు. ఇప్పటికే తుఫాన్ ప్రభావంగా ఇటు ఈదురుగాలులు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఈ ప్రభావం కారణంగా జిల్లాలో దీని ప్రభావంతో ఎక్కడ ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా అధికారులు అయితే ముందస్తు చర్యలు చేపట్టారు. ఏదైతే ఈ తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉంటున్న ప్రాంతాల్లో అధికారులు పూర్తిగా ఏర్పాట్లు చేపట్టి ఏదైతే ప్రజలను పూర్తిగా అప్రమత్తం చేశారు. జిల్లా యంత్రాంగం పూర్తిగా అన్ని ఏదైతే ఈ 3 రోజుల పాటు పూర్తిగా అప్రమత్తం వ్యవహరించాలని చెప్పేసి రాజాబాబు జిల్లా అధికారులు సూచించారు. మరోవైపు అయితే మంతా తుఫాన్ ప్రభావంతో ఇప్పటికే కార్తీక మాసం ప్రభావం కారణంతో సముద్ర స్నానానికి వెళ్ళే వాళ్ళు ఎవరు సముద్ర స్నానానికి వెళ్లకుండా ఉండాలని చెప్పేసి ఇప్పటికే అధికారులు ప్రజలకు సూచించారు. ముఖ్యంగా తీర ప్రాంత గ్రామాల్లో ఏదైతే సముద్ర స్నానాలకు వెళ్లకుండా ఇప్పుడు అధికారులు అయితే అక్కడ ఏర్పాట్లు చేశారు. ఇప్పుడు పోలీసులతోటి పికెట్ నిర్వహిస్తున్నారు. సముద్రంలోకి ఎవరు వెళ్లకుండా మాత్రం అధికారులు అయితే అక్కడ బందోబస్తు నిర్వహించారు. మరోవైపు ఏదైతే తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉంటున్న నేపథ్యంలో ఇళ్లలో ప్రజలెవరు ఈ 3 రోజుల పాటు ఏదైతే అత్యవసర పనులు వాయిదా వేసుకుని ఇళ్లలోనే ఉండాలని చెప్పేసి అధికారులు సూచిస్తున్నారు. మరోవైపు ఏదైతే తుఫాన్ ప్రభావంగా ఇటు విద్యుత్ ప్రభావంతో ఇటు విద్యుత్ అంతరాయంతో పాటు ఏదైతే మంచినీటి వసతితో పాటు ఏదైతే వైద్య ఆరోగ్య రంగాల అధికారులు మాత్రం పూర్తిగా అన్ని ఏర్పాట్లు చేసినట్టు ఇటు జిల్లా కలెక్టర్ తెలిపారు. అయితే ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 3 రోజుల పాటు వాయుగుండ ప్రభావంతో తీవ్ర వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఇటు తుఫాన్ ప్రభావం జిల్లాపై మరింత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఇటు అధికార యంత్రాంగం అయితే పూర్తిగా అప్రమత్తంగా వ్యవహరిస్తుంది. ఇప్పటికే జిల్లా కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. మరోవైపు ఏదైతే తీర ప్రాంత మండలాలతో పాటు ఏదైతే ముంపు గ్రామాల ప్రాంతాల్లో ఏదైతే తుఫాన్ షెల్టర్లను కూడా ఏర్పాటు చేశారో అక్కడ ఏదైతే తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉంటున్న నేపథ్యంలో ఏదైతే ముంపు గ్రామాల ప్రజలను తుఫాన్ షెల్టర్గా తొలగించి వారికి అక్కడ భోజన వసతితో పాటు ఏదైతే వైద్యపరమైన వసతులు ఏర్పాటు చేసేలా జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. మొత్తంగా జిల్లాలో తుఫాన్ ప్రభావంగా ఎలాంటి విపత్తులు తలెత్తినా ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉందని చెప్పేసి జిల్లా కలెక్టర్ రాజాబాబు చెప్తున్నారు. కెమెరామెన్ రామరాజుతో సుధాకర్, ఐ న్యూస్.